ఒక కప్ప సంతోషంగా ఎగురుతూ ఎగురుతూ ఒక గోతిలో పడిపోతుంది. ఆ కప్ప గోతిలో పడగానే ఆ గోతి పైన కొన్ని కప్పలు చేరి ఆ కప్పతో అంటుంటాయి, అయ్యో నీవు ఈ గోతిలో పడ్డావా, ఈ గోతిలో నుండి ఇక నీవు బయటికి రావు. ఈ గోతిలో మా తాత పడ్డాడు, బయటికి రాలేదు. మా నాన్న పడ్డాడు, బయటికి రాలేదు. నువ్వు పడ్డావా, ఇక ఈ గోతిలో నుండి నీవు అస్సలే బయటికి రావు అని ఆ గోతి పైన కొన్ని కప్పలు చేరి ఆ గోతిలో ఉన్నటువంటి కప్పతో అంటాయి. కానీ ఆ కప్ప గోతిలో పడ్డప్పటి నుండి పైకి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎగురుతుంది, కింద పడుతుంది, ఎగురుతుంది, కింద పడుతుంది. ఇలా చాలా సార్లు అది చేసి 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 అలసిపోతుంది. ఆ పైనున్న కప్పలు అదే పనిగా నీవు పైకి రావు, నీవు పైకి రావు, నీవు పైకి రావు అని అరుస్తూ ఉంటాయి. కానీ ఆ కప్ప తన ప్రయత్నాన్ని మాత్రము విడిచిపెట్టలేదు, తన ప్రయత్నాన్ని మాత్రము మానుకోలేదు. ఆ కప్ప ఏం చేస్తుందనంటే అలా ఎగిరి 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 ఒక్కసారిగా పైకొచ్చి పడుతుంది. తన ప్రయత్నాన్ని మాత్రము మానుకోలేదు. ఆ కప్పలన్నీ అలా అరుస్తుంటే ఈ కప్పకు ఏమనిపిస్తుందనంటే నన్ను పైకి రా అని ఆ కప్పలన్నీ పిలుస్తున్నాయి కావచ్చు అని ఈ కప్ప అనుకుంటుంది. వాళ్ళ మాటలేవి ఈ కప్పకు వినిపించట్లేవు. ఎందుకనంటే ఈ కప్ప చెవిటి కప్ప కాబట్టి కేవలము పైనున్నటువంటి ఆ కప్పల నోటి కదలికలను, చేతి కదలికలను చూసి ఈ కప్ప ఏమనుకుంటుందంటే ఈ కప్పలన్నీ నన్ను పైకి రమ్మని ప్రోత్సాహపరుస్తున్నాయి, నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి అనేసి ఈ గోతిలో పడినటువంటి కప్ప వెంటనే తనకి ఓపిక లేకపోయినా, ఎగరడానికి తనకు శక్తి లేకపోయినా కూడా గట్టి ప్రయత్నం చేసి ఒక్కసారిగా ఆ గోతిలో నుండి ఒడ్డుకొచ్చి పడుతుంది. పడగానే ఈ పైనున్నటువంటి కప్పలన్నీ ఏమంటాయంటే నువ్వు ఎలా ఒడ్డుకొచ్చావు, ఇంత పెద్ద గోతిలో నుండి నీవు ఎలా బయటపడ్డావు, నీవు ఎలా బయటికి రాగలిగావు అని మిగతా కప్పలు అంటుంటాయి. అప్పుడు ఆ కప్ప ఏమంటుందంటే మీరేమన్నారో పైన ఈ గోతి పైన నిలబడి మీరేమన్నారో నాకు వినబడలేదు. ఎందుకనంటే నాకు చెవులు వినబడవు. కాకపోతే మీ చేతి కదలికలను, మీ నోటి కదలికలను చూసి నన్ను మీరందరూ పైకి రా అని మోటివేషన్ చేస్తున్నారు కావచ్చు, నన్ను ప్రోత్సాహపరుస్తున్నారు కావచ్చు అనుకొని మీ యొక్క చేతి కదలికలు, నోటి కదలికలను బట్టి ఈ రోజు నేను ఆ గోతిలో నుండి బయటికి రాగలిగాను అని ఆ కప్ప చాలా తెలివిగా వాళ్లకు సమాధానం చెప్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మన కష్టాలలో కూడా, మన బాధలలో కూడా మనము నిరుత్సాహంతో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనలను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇక నీ వల్ల కాదు, ఈ కష్టం నుండి నీవు బయటపడలేవు, ఈ బాధ నుండి నీవు బయటపడలేవు, ఈ అప్పుల సమస్యల నుండి నీవు బయటపడలేవు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీకు సంతానము కాదు అని ఇలాంటి మాటల చేత మనలను ఏం చేస్తారనంటే నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మన విశ్వాసం నుండి మనం పక్కకు పోయే విధంగా, మన విశ్వాసం నుండి మనం తొలగిపోయేలాగా వాళ్ళ మాటలు మనలను ప్రభావితం చేస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ మాటలు మనము వినకూడదు. అలాంటి నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు, మనలను కృంగతీసేటటువంటి మాటలు, మనలను బలహీనపరిచేటటువంటి వాళ్ళ యొక్క మాటలు మనము వినకూడదు. మనకు ఎలాంటి శ్రమ కలిగినా, ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి కష్టం ఎదురైనా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి దేవుడు మనలను విడిపించే దేవుడు. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నిరుత్సాహపరుస్తారు. యోబు జీవితంలో కూడా జరిగింది అదే. తన పరిస్థితిని బట్టి, తనకెదురైనటువంటి కష్టాన్ని బట్టి, తనకెదురైనటువంటి బాధను బట్టి తన స్నేహితులు ఎంతో నిరుత్సాహపరిచారు. సొంత భార్య కూడా ఏమంటుంది, ఇకనైనా నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుంది. కానీ యోబు అంత భయంకరమైన పరిస్థితిలో పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు. చివరికి తన శరీరము కూడా అపవాది కురుపులతో మొత్తుతుంది. అయినప్పటికీ కూడా యోబు ఏ మాత్రము దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా, దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తన భార్యతో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని
ఇంత గొప్ప మాట అనగలిగాడు అనంటే అది కేవలము దేవుని యందు తనకున్నటువంటి భయము, భక్తి, దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవునికి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఆ మాట అనగలుగుతారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా మనకు ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రార్థన మానకుండా, వాక్యాన్ని చదవడము మానేయకుండా అనుదినము మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో మనం సంబంధం కలిగి జీవించినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితి నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి బాధ నుండి దేవుడు మనలను విడిపించే దేవుడు. అంతేకాకుండా మనం కోల్పోయిన వాటికి మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే కోల్పోయామో వాటన్నిటికీ దేవుడు రెట్టింపు దయచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్నారో, ఎలాంటి బాధలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి కష్టముతో మీరు నిరుత్సాహపడి ఉన్నారో వాటన్నిటిని ఈ దినము దేవుని పాదాల దగ్గర పెట్టి విశ్వాసముతో ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా కష్ట స్థితిలో మేము ఎవరి వైపు చూడకుండా నాయన నీ వైపు చూసి నా తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించే మనసును, ప్రార్థించే శక్తిని మాకందరికీ దయచేయమని ఈ కొద్ది మాటలను ప్రభువా నాయన నీ వినికిడిలో దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో నా తండ్రి విశ్వాసము అయ్యా మరలా పుట్టించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.